చేస్తున్నావని డౌట్ గా ఉంది. మూవీస్ బిగ్ బాస్ తర్వాత ఓపెన్ గా చెప్పాలంటే మూవీ ఆఫర్స్ వచ్చినాయి. కొన్ని మూవీస్ నేను కమిట్ అయ్యి చేద్దాం అనుకునే మళ్ళీ సీజన్ 8 కూడా వచ్చింది. దానివల్ల 4 సినిమాలు పోయినాయి నాకు. ఇన్ ద సెన్స్ మరి అక్కడికి ఆల్మోస్ట్ 2 months వెళ్ళిపోవాలి కదా హౌస్ లో. దానివల్ల ముందే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా కొంచెం చేయలేకపోయి. సీజన్ 7 ద్వారా నాకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఓపెన్ గా చెబుతా ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇప్పుడు కొంచెం చెప్పుకోదగ్గి అంటే శర్వానంద్ గారితో ఉంది, శ్రీ విష్ణు గారితో ఉంది, అమర్దీప్ ది ఫుల్ లెంత్ మూవీ ఒకటి ఉంది, నెక్స్ట్ అప్కమింగ్ ఆనంద్ దేవరకొండ గారితో ఒకటి ఉంది, ఇప్పుడు కొత్త మూవీ ఒకటి నడుస్తుంది. వీళ్ళందరితో సినిమాలు స్టార్ట్ చేస్తావా? ఆల్రెడీ 4 అయిపోయినాయి షూట్స్. ఇంకొక 2 నెక్స్ట్ మంత్ లో ఒకటి స్టార్ట్ అయితే, జనవరిలో ఒకటి స్టార్ట్ అయింది. సింగజాతో ఇన్ని షోలు 9 సినిమా 9 కాదులే 6 తట్టుకో నువ్వు నెంబర్ ఇచ్చేస్తావు. ఎక్కడ కనపడ్డావరా తేజ గాడు? ఏమండి అన్నిట్లో ఏదో ఫుల్ లెంత్ పగిలిపోయే క్యారెక్టర్ అని చెప్పిన స్టార్టింగ్ స్టేజెస్ లో నాకు అవకాశం వచ్చింది. తేజ ఒకటే విషయం, మనం చేసే వర్క్ లో మనకి హ్యాపీనెస్ ఇస్తే అది చిన్నదా పెద్దదా కాదు, మన హ్యాపీనెస్ పెద్ద. అంతే. ఇప్పుడు చూస్తుంటే నేను బిగ్ బాస్ నుండి బయటకు వచ్చి నాకు చేసిన సినిమా రేపు సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. నారీ నారీ నడుమురారి శర్వానంద్ గారిది. శ్రీ విష్ణుతో వీడియో చేశా కదా, అది చూసి ఇచ్చిన క్యారెక్టర్ అది. ఆ వీడియో వల్లే శ్రీ విష్ణు అన్న కూడా ఆయన చేసే మూవీలో కూడా పేరు ఇంకా బయటికి చెప్పలేదు. ఆ మూవీలో కూడా పెట్టిన 2 సినిమాల్లో రెఫర్ చేశాడు శ్రీ విష్ణు. నా తమ్ముడి సినిమాలో నువ్వు ఒకటి క్యారెక్టర్ చేస్తున్నావు, నాకు చాలా హ్యాపీ. ఎలా ఉండబోతుంది అమర్దీప్? అమర్దీప్ ఇప్పుడు దాకా చూసిన అమర్దీప్ పేరు దీనిలో చాలా కొత్తగా కనబడతాడు. తన లుక్స్ మార్చాడు. మీరు కనుక చూస్తుంటే లుక్స్ చాలా మార్చాడు. డాన్స్ ఎరగేసాడు. డాన్స్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు, దిలిపేస్తాడు అసలు. ఇందులో కూడా మంచి 2 డాన్స్ నెంబర్లు ఉన్నాయి. ఎరగేసాడు డాన్స్. ఓవరాల్ ఫన్ అని చెప్పలేనులే కానీ ఫన్ ప్లస్ ఎమోషన్. కొత్త కాన్సెప్ట్, విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ చాలా బాగుంటది. ఇది గనక క్లిక్ అయితే చెప్తున్నా, క్లిక్ అయితే ఇన్ ద సెన్స్ మనోడికి చాలా మంచి పేరు అయితే వస్తుంది గ్యారంటీగా. మంచి హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. వాడికి చాలా మంచి పేరు వచ్చింది దీంట్లో. ఈ సినిమాలో నాకు అవకాశం రావడానికి కూడా కారణం వాడే. 25 days చేశాను దాంట్లో కంటిన్యూ కాదు, బ్రేక్ ఇచ్చుకొని చేసుకున్నాం. ఒకసారి నమ్మాడు, అవకాశం ఇచ్చాడు, దాన్ని నిలబెట్టుకున్నానని నేను అనుకుంటున్నా. మీరు చూసి చెప్పండి. అలానే తేజ ఐబొమ్మ రవి గురించి విన్నావా? విన్నాను. చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ కూడా మంచి జరిగిందని కొంతమంది అంటున్నారు. కొంతమంది దీని వల్ల మేము చాలా లాస్ అయిందని ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళు చాలా కోట్లు ఖర్చు పెట్టి తీస్తూ ఉంటారు కదా, సో ఇలా మాట్లాడుతున్నారు. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? రిలీజ్ అయిన ప్రతి 100 సినిమాలు పోయి చూస్తావా నువ్వు అంటే చూడవు. నీకు ఇష్టమైన సినిమానే కదా చూసేది. ఇష్టం లేని సినిమాని లైట్ తీసుకుంటావు. అదే పర్టికులర్ గా పోయి అక్కడ కూడా చూడాలని ఏమీ లేదు. అందుకని మీకు ఇష్టమైన మీ వాళ్ళ సినిమా అయినా థియేటర్కి వచ్చి చూస్తే మీరు ఆ వైబ్ ని ఎంజాయ్ చేస్తారు. ఆ హ్యాపీనెస్ మీతో మీ ఫ్యామిలీకి అందరికి ఉంటది అనేది నా అభిప్రాయం. నువ్వు మూవీకి చిన్నప్పుడు వెళ్ళే ఉంటావు ఖచ్చితంగా. అందరూ టికెట్ కాస్ట్ ఎంత? 20 రూపాయలు. ఇప్పుడు ఎంత? 20 రూపాయలు బాల్కనీ. అప్పుడు ఇప్పుడు 200. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? అన్నిటితో పాటు నాతో పాటు అయ్యి పెరిగినాయి అనిపిస్తుంది. కాదండి, ఒకప్పుడు భూమి రేట్ ఎంత అంటే అంత, ఇప్పుడు ఎంత పెరుగుతుంది. రాను రాను పెరుగుతానే ఉంటుంది. అది పెరుగుతానే ఉంటుంది. చాలా మంది ఈ కాస్ట్లీ వల్ల మేము ఇక్కడికి వచ్చి కూడా చూడలేకపోతున్నాం అని ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఆబ్వియస్లీ నేను కూడా కొనలేనండి. ఏదో ఒక థియేటర్లో చూస్తే 500, 400, 300 థియేటర్ టికెట్. ఇద్దరు వెళ్ళాలంటే 2000 ఈజీగా అవుతుంది స్నాక్స్ తో. సరదాగా అయ్యిద్ది. ఇక అందుకని గట్టి తినేసిపోతాను నేను కూడా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం నేను చేశాను అంటున్నారు. అంటే చట్టపరంగా చూస్తే తప్పు. ఇప్పుడు మన శివాజీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈయనకింత ఎథికల్ హ్యాకింగ్ అది ఇది ఉన్నారంటే సెక్యూరిటీ దాంట్లో పెట్టి ఆయన మనసును మార్చి కొంచెం మనకు ఇండియన్ గవర్నమెంట్ హెల్ప్ అయ్యే విధంగా మార్చొచ్చు కదా. అది చాలా మంచి ఆలోచన. నాకు భలే అనిపించింది ఆయన చెప్పిన తర్వాత. భలే ఆలోచించాడు ఈయన అని అనిపించింది నాకు కూడా. అంతే అంటావా? ఇదైతే రాంగే అనిపిస్తుంది. రాంగే అనిపించేది. రాంగ్ అండి బాబు. నువ్వు సీఎం అయితే ఏం చేంజ్ చేస్తావు? ఈ సొసైటీకి ఏమి ఇస్తావు? నేనెందుకు అవుతాను? నువ్వు ఈ క్వశ్చన్లు అన్ని నన్ను అడుగుతుంటే ఇప్పుడు దాకా నేను ఆలోచించలేదు ఇవన్నీ. నువ్వేం చేంజ్ చేస్తావు? ఏమండి ఇది నా పాత్ కాదండి, అనవసరంగా తీసుకున్నారు నన్ను ఇక్కడికి అని పక్క వచ్చేస్తా. నిజంగా సీట్ ఇచ్చినా వద్దని ఐ కమ్ టు రియాలిటీ. అది చూసుకుందాం. రియాలిటీ లేని దాని గురించి మాట్లాడాలి. అసలు నేను దాని గురించి ఆలోచించాను. అంత స్ట్రెస్ పెట్టను బ్రెయిన్ కి. నేను రియాలిటీకి వద్దాం. ఆన్ స్క్రీన్ లో లిప్ లాక్ చేయాలి అనుకుంటే ఏ హీరోయిన్ తో చేస్తా? ఎవరు నువ్వు? ఆన్ స్క్రీన్ కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా అవకాశం రావట్లేదు నాకు. సరే, మన బుల్లితెరలో ఎవరితో లిప్ లాక్ చేయాలనుకుంటే ఎవరితో చేస్తాం? బుల్లితెరే ఒప్పుకోదు. నాకు బేసిక్ గా మనసులో పేరు ఉంది, చెప్తే బాగుంటుందా లేదా? సర్లే చెప్పు. వర్ష అని ఒక అమ్మాయి. అబ్బో కావాలి ఎంచుకుంటా. ఆ షో ఏంటో చెప్పాయి, అక్కడికి రాను నేను. నా కరెంట్ ఈ షోకి అయినా ఓకే, డైరెక్టర్ డిమాండ్ చేస్తే. దండ పెడతానయ్యా మీకు. ఊరుకోమ్మా, డైరెక్టర్ అడిగితే చెయ్యాలి కదా. ఆర్టిస్టులు మనం. అంటే నేను రియాలిటీకి వద్దాం. ఏదో తేడాగా ఉందంటే బేసిక్ గా కిసిక్ టాక్స్ కి వచ్చి తేజగాడు యాంకర్ కి లిప్ లాక్ పెట్టాడని తెలిస్తే అది బాగుంటదని డైరెక్టర్ గా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆయన ఓకే చెప్పమను, నువ్వు ఆపినా ఆగను. నా మీద నీకు అన్ని కోరికలు ఉన్నాయా స్వామి? కోరికలు నీకు అనిపిస్తుందా?
ఇలాంటివన్నీ నేను చెప్పింది హీరోయిన్స్ తో చెప్పా మూవీ. హీరోయిన్ నాకు నీకున్న ఫాలోవర్స్ లో 9 లక్షల్లో ఒకటి నేను తెలుసా. అవునా? నువ్వు ఫాలో చేయలే కానీ ఓకే. కత్తిపోటు కంటే స్నేహితుడు పొడిచిన పోటు చాలా బాధ కలిగిస్తుందంట. అలా నీ స్నేహితుల్లో ఎవరైనా నీకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? మరి కిసిక్ టాక్స్ అంటే తగ్గేదిలే, ఇలానే ఉంటుంది. సరే, బేసిక్ గా కత్తిపోటు కన్నా వెన్నుపోట్లు పొడిచి బాధ పెట్టిద్దని ఎవరు చెప్పారు? కత్తిపోటే బాధ, అది శరీరానికి తగ్గిద్ది. నా వల్ల కాదు, నేను తట్టుకోలేదు. స్నేహితుడు బాధ ఏముంది, నీలే వాడేదో ఆ టైం కనిపించింది, సర్లే సావని గోల నా వాడేను వదిలి నూకుతా, 2 రోజుల తర్వాత మాట్లాడతా, లేదా పోరా అని వదిలేస్తా. కత్తిపోటు పొడిసిద్ది, దెబ్బ స్టిచ్లు, బాధ నేను పడాలి, నాకు అదే బాధ. వాడిని కావాలంటే వెన్నుపోటు పొడుచుకోమని నాకు పర్లా. చెప్పా కదా, నాకు వెన్నుపోటు పడవడం వల్ల వాడికి హెల్ప్ అయిద్దంటే ఐఎమ్ హ్యాపీ. ఆ నిమిషానికి నాకు లైఫ్ లో ఎప్పుడైనా డబ్బులు తీసుకుని ఎవరైనా మోసం చేయడం కానీ తిరిగిలే అంటే ఎప్పుడు జరిగింది? ఇది రీసెంట్ గానా, ఓల్డ్ డేస్ లోనా? లాస్ట్ 2 months బ్యాక్ కూడా ఒకళ్ళు అడిగారు, 1 month లో సెట్ చేస్తామని ఇచ్చినాను. మాట్లాడుతున్నారు, కలుస్తున్నారు కానీ డబ్బుల గురించి మాట్లాడతల్లా. సర్లే ఇస్తాడులే అని చెప్పి కూర్చున్నా. ఉంటాయి ఇట్టండి ఈ వెన్నుపోట్లతో కాదులే, ఇవన్నీ వెన్నుపోట్లు రావు. అవును, ఫ్రెండ్ అనేవాడు వెన్నుపోటు పొడిచినా ఓకేనండి. మనకు వాడు వెన్నుపోటు పొడుస్తున్నప్పుడు మనం ఎంత బాధపడతామో మేబీ వాడు బాధపడతాడు. దానివల్ల వాడికి హెల్ప్ అయిద్దని పొడుచుంటాడు, లైట్ అంతే. అది కూడా ఫ్రెండ్లీగా వదిలేస్తావు. వదిలేయడం బాధపడతాం. తర్వాత ఒకళ్ళు మాట్లాడుకుని ఏంటి అట్లా చేసేది మూవ్ అని అయిపోవడం. అమ్మ మనం పిల్లలం కాదు, మెచ్యూర్గా ఆలోచించాలి. 30 ఏళ్ళు వచ్చి మాట్లాడుకోవడానికి. అరే నువ్వు నన్ను పొడిచావురా నాదికి ఏంటి ఇవన్నీ అంటే. అలాంటి వాళ్ళు మళ్ళీ మన లైఫ్ లో రాకూడదు, ఇలాంటి చేసే వాళ్ళు. రాకూడదు కాదు, నీకు ఆ యాక్సెప్టెన్స్ ఉంటే యాక్సెప్ట్ చెయ్యి. నీ దగ్గర ఆ యాక్సెప్టెన్స్ లేదనుకో, నువ్వు మూవ్ అని అయిపో అంతే. For more videos like this, subscribe Big TV channel.